ఉంది. మల్కాజిగిరి నియోజకవర్గం తర్వాత చాలా ముఖ్యమైన నియోజకవర్గం సికింద్రాబాద్ వైపు దృష్టి పెడదాం మనం. సికింద్రాబాద్ పూర్తిగా అర్బన్ ఏరియాలో విస్తరించి ఉన్న లోక్సభ సీటు. ఈ లోక్సభ సీటును గెలుచుకునేందుకు ప్రధాన పార్టీలు హోరాహోరీగా తలపట్టడం మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్, బీజేపీ నుంచి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి పద్మారావు గౌడ్ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ దానం నాగేందర్ 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, మాజీ మంత్రిగా కూడా ఉన్నారు. ఇటీవల తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక బీజేపీ కిషన్ రెడ్డి విషయానికి వస్తే సిట్టింగ్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి. బీఆర్ఎస్ పద్మారావు గౌడ్ విషయానికి వస్తే డిప్యూటీ స్పీకర్గా చేశారు, ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ నియోజకవర్గంలో బీజేపీ గెలుపు ప్రస్తుతానికి స్పష్టంగా కనిపిస్తుంది. బీజేపీ గెలుపుకి దోహదం చేసే అంశాలను ఒక్కసారి చూస్తే సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు, కేంద్ర మంత్రిగా ఉన్నారు కిషన్ రెడ్డి. ఇది సానుకూల అంశంగా పనిచేస్తుంది. కిషన్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు లేకపోవటం ఒక అనుకూల అంశంగా కూడా పనిచేస్తుంది. ఇక కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ని జంపింగ్ జపాంగ్లా చూస్తున్నారు. కాంగ్రెస్ క్యాడర్ చాలా చోట్ల సహకరించడం లేదన్న సమాచారం కూడా మన దగ్గర ఉంది. బీఆర్ఎస్ నేత పద్మారావు నామమాత్రపు పోటీ అని అంటున్నారు. బీఆర్ఎస్ బలహీనపడటం దీనికి ప్రధానమైన కారణం. ముస్లింలు, క్రిస్టియన్లు, మైనారిటీలు పెద్ద సంఖ్యలో ఈ నియోజకవర్గంలో ఉన్నారు. మైనారిటీలంతా గంపగుత్తగా కాంగ్రెస్ వైపు మళ్ళితే కిషన్ రెడ్డి విజయం కాస్త అనుమానాస్పదమయ్యే అవకాశం కూడా ఉంది. లేకపోతే బొటాబొటి మెజారిటీతో కిషన్ రెడ్డి బయటపడే అవకాశం ఉంది. ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పుడు 10% ఉన్న కాంగ్రెస్ బీజేపీ మధ్య తేడా ఇప్పుడు 3% మారింది. దానం నాగేందర్ ఎన్నికలలో మ్యాజిక్లు, జిమిక్కులు చేస్తారని, వాటితో విజయం సాధించవచ్చని కాంగ్రెస్ పార్టీ నమ్ముతుంది. సికింద్రాబాద్ నియోజకవర్గం ఫలితం ఈ విధంగా ఉంటే ప్రస్తుతానికి భారతీయ జనతా పార్టీ ఆధిక్యతలో సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఉంది. మరొక ప్రధానమైన నియోజకవర్గం